ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. యూనివర్సిటీల్లో 2020 బోధన పోస్టులను 2774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142గా ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలో నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039గా ఉన్నట్టు తేలింది. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర నిరుద్యోగ యువతకు నేను తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందని నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి ఖాళీలు వీటి మీద రకరకాల అపోహలు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటం ఎంత జరుగుతూ ఉంది. అదంతా కూడా తీసివేసి యువకులకు స్పష్టత ఉండడానికి, టోటల్ ట్రాన్స్పరెన్సీ తేవడానికి కొత్త పాలసీ తెస్తా ఉన్నాం. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని నేను సభకు తెలియజేస్తున్నాను. స్థానిక క్యాడర్ విభాగాల వారీగా ఈ పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. అధ్యక్ష, దీని ద్వారా వచ్చే రిజల్ట్ అండ్ వేకెన్సీస్ గ్రూప్ 1 కేటగిరీ అధ్యక్ష, దానిలో దాదాపు 16 నుంచి 20 వరకు కేటగిరీలు ఉన్నాయి. ఆర్డీఓ, డిఎస్పీ, ఆర్టీఓ, సిటీఓ వగైరా ఉంటాయి. అందరికి సభ వారికి తెలిసిందే. అందులో గ్రూప్ 1 కింద 503 పోస్టులను ఇమీడియట్గా నోటిఫై చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 కింద 582 పోస్టులను ఇమీడియట్గా నోటిఫై చేస్తారు అధ్యక్ష. గ్రూప్ 3 కింద 1373 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. గ్రూప్ 4 కింద 9168 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జిల్లాలలో జిల్లా క్యాడర్గా ఉంటాయి అధ్యక్ష. దీనిలో నేను మనవి చేస్తా ఉంది ఏంటంటే గౌరవ సభ్యులకు, గతంలో ఈ అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. మారుమూల ప్రాంతాల ఉద్యోగాలు కొద్ది తెలివైన వాళ్ళు కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడనే ఉద్యోగ అవకాశం రావాలి కాబట్టి భూపాలపల్లి జిల్లాకు భూపాలపల్లిని రావాలా, ములుగు జిల్లాకు ములుగులనే రావాలా, గద్వాలలో రావాలా, ఆసిఫాబాద్లో రావాలి. కాబట్టి లోకల్ క్యాడర్ కూడా నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం చేశాం. ఇప్పుడు నేను మనవి చేస్తాను తమరికి, జిల్లా క్యాడర్ పోస్టులు 39,829. ఇవి ఏ జిల్లాకు ఆ జిల్లానే వస్తాయి అధ్యక్ష. నేను వివరాలు చెప్తాను. జోనల్ పోస్టులు ఇందాక నేను చదివినటువంటి 7 జోన్లలో ఉన్నటువంటి పోస్టులు ఆ జోన్ వాళ్ళకే చెందుతాయి. 18,866 ఉద్యోగాలు. మల్టీ జోనల్ పోస్టులు 13,170. విశ్వవిద్యాలయాలు, సచివాలయం, హెచ్ఓడీలు వగైరా కలిపి 8,147 ఉద్యోగాలు. అధ్యక్ష, జిల్లాల వారీగా అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకే తక్షణం లభించే ఉద్యోగాల సంఖ్య ఎక్కడి వాళ్ళకి అక్కడనే వస్తుంది అధ్యక్ష. అక్కడనే నియామక ఉత్తర్వులు ఇస్తారు. హైదరాబాద్ 5,268, నిజామాబాద్ 1,976, మేడ్చల్ మల్కాజ్గిరి 1,769 మంది, రంగారెడ్డి 1,561, కరీంనగర్ 1,465, నల్లగొండ 1,398, కామారెడ్డి 1,340, ఖమ్మం 1,340, భద్రాద్రి కొత్తగూడెం 1,316, నాగర్ కర్నూలు జిల్లా 1,257, సంగారెడ్డి జిల్లా 1,243, మహబూబ్ నగర్ జిల్లా 1,213, ఆదిలాబాద్ జిల్లా 1,193,
సిద్దిపేట జిల్లా 1178, మహబూబాబాద్ జిల్లా 1172, హనుమకొండ జిల్లా 1157, మెదక్ జిల్లా 1149, జగిత్యాల జిల్లా 1063, మంచిర్యాల జిల్లా 1025, యాదాద్రి భువనగిరి 1010, జయశంకర్ భూపాలపల్లి 918, నిర్మల్ జిల్లా 876, వరంగల్ జిల్లా 842, కొమరంభీం ఆసిఫాబాద్ 825, పెద్దపల్లి జిల్లా 800, జనగామ జిల్లా 760, నారాయణపేట జిల్లా 741, వికారాబాద్ జిల్లా 738, సూర్యాపేట జిల్లా 719, ములుగు జిల్లా 696, జోగులాంబ గద్వాల 662, రాజన్న సిరిసిల్ల 601, వనపర్తి జిల్లా 556, మొత్తం 39,829 అధ్యక్ష. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీలు జోన్ వారీగా అధ్యక్ష, అంటే జోనల్ పోస్టులు. జోన్ 1 కాళేశ్వరం 1630, జోన్ 2 బాసర 2328, జోన్ 3 రాజన్న 2403, జోన్ 4 భద్రాద్రి 2858, జోన్ 5 యాదాద్రి 2160, జోన్ 6 చార్మినార్ 5297, జోన్ 7 జోగులాంబ 2190, మొత్తం 18,866 అధ్యక్ష. దీంతో పాటు మల్టీ జోనల్ పోస్ట్ ఇందాక నేను మనవి చేసినటువంటి ఆర్డీఓ, డిఎస్పీ వగైరా వగైరా అధ్యక్ష ఒక 15-20 కేటగిరీలు ఉన్నాయి. దాంట్లో సిటీఓ, ఆర్టీఓ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. ఇవి మల్టీ జోన్ 1 6800, మల్టీ జోన్ 2 6370, మల్టీ జోన్ మొత్తం కలిపి 13,170. ఈ విధంగా ఈ వేకెన్సీలు కూడా ఇమ్మీడియట్ నోటిఫై చేస్తారు అధ్యక్ష. దీని తర్వాత డిపార్ట్మెంట్ వారీగా నేను మనవి చేస్తా ఉన్నా స్టేట్ వైడ్గా. హోంశాఖలో 18,334, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్ పోస్టులు వగైరా ఉంటాయి అధ్యక్ష 13,086, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 12,755, హయ్యర్ ఎడ్యుకేషన్ అగైన్ ఎడ్యుకేషన్ అధ్యక్ష అంటే కాలేజ్ ఎడ్యుకేషన్లో 7,878, బీసీల సంక్షేమం 4,311, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నూతనంగా ఏర్పడ్డ మండలాలు, డివిజన్లు, జిల్లాల వారీగా పోస్టుల భర్తీ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,560, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2,879, ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్